వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు గుల్లగా కరకరలాడే టేస్టీగా ఉండే మురుకుల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇందులో మినపప్పు కానీ పుట్నాల పప్పు కానీ వాడకుండా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ఈ గుల్లగా కరకరలాడే మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ ప్లేట్ తీసుకున్నాను. ఇందులో ఒక స్టైనర్ పెట్టేసుకొని 3 కప్పుల బియ్యం పిండిని జల్లించుకుంటున్నాను. ఒక్కొక్క కప్పు వేసుకుంటున్నాను. స్టైనర్ లో ఒకేసారి వేసుకోకుండా మొత్తం కూడా 3 కప్పుల బియ్యం పిండిని జల్లిస్తున్నాను. జల్లించుకోవడం వల్ల పిండిలో ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. చూసారు కదా, మొత్తం 3 కప్పులు బియ్యం పిండి వేసుకున్నాను. ఈ పిండిని జల్లించుకున్న తర్వాత ఇందులోనే 2 కప్పుల శనగపిండిని కూడా జల్లించుకుంటున్నాను. వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే మురుకులు చాలా గుల్లగా ఉంటాయండి. అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, 2 కప్పుల శనగపిండిని కూడా ఇలాగే జల్లించుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ వాముని ఇలా అరచేతిలో వేసి బాగా నలిపి వేసుకోవాలి. ఇలా నలపడం వల్ల వాము ఫ్లేవర్ అనేది బాగా పిండికి పడుతుంది. 2 టీ స్పూన్ల తెల్ల నువ్వులు వేస్తున్నాను. నల్లవేరా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కారపొడి. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల వేసుకున్న పదార్థాలన్నీ కూడా పిండిలో బాగా కలిసిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని కొద్దిగా టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు ఇక్కడ సరిపోయింది అనుకోండి. ఉప్పు అంతా కూడా మురుకులు చేసిన తర్వాత కరెక్ట్ గా సరిపోతుంది. ఒకవేళ తగ్గితే కొద్దిగా సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు రూమ్ టెంపరేచర్ లో ఉన్న నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి. అదే ఆయిల్ వేసుకునేటైతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది బాగా వేడిగా ఉన్నది వేసుకోవాలి. వేసుకున్న నెయ్యి బటరు ఇంకా ఆయిల్ అయినా సరే మొత్తం ఇలా బాగా పిండికి పట్టేలా కలిపేసుకొని ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి. అప్పుడే మనకు కరెక్ట్ గా ఉన్నట్లు పిండి అనేది. ఒకవేళ తగ్గితే నెయ్యి బటరు ఆయిల్ అనేది ఇంకొద్దిగా వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా రూమ్ టెంపరేచర్ లో ఉన్న నీళ్ళనే వేసేసుకొని కలిపేసుకోవాలి. వేడి నీళ్ళు ఏమీ అవసరం లేదు. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలిపేసుకోవాలి. మరి గట్టిగా ఉండకూడదు, అలానే మరి లూజ్ గా ఉండకూడదు. గట్టిగా ఉంటే మనకు మురుకులు ప్రెస్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అలాగే కొంచెం లూజ్ గా ఉన్నింది అనుకోండి, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. అంతేకాదు అంత గుల్లగా అనిపించవు. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని సిలిండర్ షేప్ లోకి చేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత మురుకులు గొట్టాన్ని తీసుకోవాలి. మురుకులు గొట్టంలో పట్టే విధంగా ఇలా చేసుకొని రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకొని ఇలాంటి రంధ్రాలు ఉన్న ఒక ప్లేట్ ని పెట్టేస్తున్నాను. మరి చిన్న రంధ్రాలు ఉన్నది పెట్టకూడదు, ఎందుకంటే ఇందులో మనము వాము అనేది వేసాం కదా మురుకుల పిండిలో, కిందికి దిగదు. మరి చిన్న రంధ్రాలు అయితే ఇలాంటి రంధ్రాలు అయితే ఈజీగా దిగేస్తుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత లోపల ఆయిల్ తో గ్రీస్ చేసుకుంటున్నాను. ముందుగా కలిపెట్టుకున్న మురుకుల పిండిని ఈ మురుకుల గొట్టంలో 1/2 వంతు నింపేస్తున్నాను. మరి నిండుకు పెట్టకూడదు. మరి నిండుకు పెట్టేసామంటే మూత అనేది పెట్టడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి 1/2 వంతు నింపేసుకొని దీనిపైన మూత అనేది బాగా గట్టిగా పెట్టేసుకోవాలి. మూత అనేది లూజ్ గా పెట్టేసుకున్నామంటే ఆయిల్లో ప్రెస్ చేసేటప్పుడు మురుకులు గొట్టము ఆయిల్లో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మూత గట్టిగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మురుకులు గొట్టాన్ని కిందికి నిలబెట్టామంటే పిండికి కిందికి దిగుతుందండి. కాబట్టి ఇలా పండేసి పెట్టేసుకోవాలి. ఈ లోపు నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని కూడా వేడి చేస్తున్నాను. కొంచెం పిండి వేస్తే వేసిన వెంటనే రావాలి పైకి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మురుకుల్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి ఉండాలి. అలాగే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇలా మురుకుల్ని ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా పొంగుతూ ఉందో, చేతులకు బాగా వేడి తగులుతుంది. జాగ్రత్తగా చేతుల మీద ఊదుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి. కొద్దిగా గట్టి పడిన తర్వాతనే మరోవైపు జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తిప్పేసుకోవాలి. ఇదంతా మనము స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇలా నురగలు మొత్తం తగ్గిన తర్వాత మురుకులు అనేటివి ఫ్రై అయిపోయినట్టే. అలాగే మంచి కలర్ లో క్రిస్పీగా కూడా తెలుస్తాయండి మనకు ఇలా కలుపుతూ ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ మురుకుల్ని పక్కకు తీసేసుకోవచ్చు. మిగతా అన్ని మురుకులను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. పెద్ద టైం ఏం కూడా తీసుకోదు. చాలా ఫాస్ట్ గా చాలా టేస్టీగా ఉండే మురుకుల్ని తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు.
చూసారు కదా, మిగతా అన్ని మురుకులను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. ఎంత మంచి కలర్ లో వచ్చాయో కదా. అంతేకాదండి, ఇవి చాలా టేస్టీగా గుల్లగా ఉంటాయి. అసలు ఆయిలే పీల్చవండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రోజు కారం బూందీని చేసి చూపిస్తున్నాను. కారం బూందీ అంటే ఎప్పుడూ చేసేలా కాకుండా ఒక కొత్త పద్ధతిలో చేసి చూపిస్తున్నాను. ఇందులో వేసే పదార్థాల వల్ల కారం బూందీ అనేది ముత్యాల్లాగా బాగా పొంగుతూ కరకరలాడుతూ వచ్చేస్తాయండి. ఫస్ట్ టైం చేస్తున్నా సరే వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ కారం బూందీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో ఒక స్టైనర్ పెట్టేసుకొని 2 కప్పుల శనగపిండి వేసుకొని జల్లించుకోవాలి. ఇప్పుడైతే 1 కప్పు శనగపిండి వేసి జల్లిస్తున్నాను. అలాగే మరొక కప్పు కూడా శనగపిండి వేసుకొని జల్లించేసుకోవాలి. శనగపిండిని జల్లించే చేసుకోవాలి కారం బూందీ చేసేటప్పుడు. 2 కప్పుల శనగపిండిని కూడా ఇలాగే జల్లించేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు సూజీ రవ్వ వేస్తున్నాను. దీనిని ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఈ 2 టేబుల్ స్పూన్లు వేసి గ్రైండ్ చేస్తే సరిగా గ్రైండ్ అవ్వదు కాబట్టి ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిని 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వేస్తేనే మనకు రవ్వ అనేది చాలా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. రవ్వ కొద్దిగానే ఉంది కాబట్టి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ముందుగా జల్లించి పెట్టుకున్నాం కదా శనగపిండి, అదే శనగపిండిలోనే ఒక స్టైనర్ పెట్టేసుకొని జల్లించుకోవాలి. అలాగే వేసుకోకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా జల్లిస్తే ఎక్కడన్నా మనకు బరకగా ఉంటే పైనే ఉండిపోతుంది. చూసారు కదా ఎంత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నామో. ఇలా మొత్తాన్ని జల్లించేసుకోవాలి. ఇలా రవ్వ వేసి గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల మనకు ఈ కారం బూందీ అనేది చాలా బాగా ముత్యాల్లాగా పొంగుతూ ఇంకా కరకరలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. నేనైతే 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు మాత్రమే కారం వేసుకుంటున్నాను. మీకు కారం ఇక్కడ ఇష్టం లేకుంటే వేసుకోకున్నా పర్లేదు, నేనైతే వేస్తున్నాను. మనం మొత్తం పూర్తయిన తర్వాత పైన కూడా చల్లుకుంటాం కాబట్టి ఇక్కడ కారపొడి వేసుకోకున్నా పర్లేదు. ఇలా వేసుకోవడం వల్ల కారం బూందీ ఇంకా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను పిండిలో 1/2 టీ స్పూన్ వరకు వేస్తాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ దోస బ్యాటర్ కంటే కొంచెం చిక్కగా కలుపుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ పల్చగా కూడా కలుపుకోకూడదు. ఇక నీళ్లు మరి ఎక్కువ ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా, మనకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ పల్చగా ఉంటే ఆయిల్ ని పీల్చేస్తాయి కారం బూందీ అనేది. వీడియోలో చెప్పే టిప్స్ అన్ని పాటిస్తూ చేశారంటే అసలు పాడయ్యే ఛాన్సే ఉండదండి. ఇందులో మనము వంట సోడా కూడా వేయాల్సిన అవసరం లేదు. వంట సోడా వేయకున్నా సరే చాలా బాగా పొంగుతూ ముత్యాల్లాగా రౌండ్ గా కరకరలాడుతూ వచ్చేస్తుంది. ఇందులో మనం రవ్వ వేసుకోవడం వల్ల. ఈ పిండిని పక్కన పెట్టేస్తున్నాను. మార్కెట్ లో మనకు బూందీ గరిటెలు దొరుకుతుంటాయి. ఇలాంటివి దీంతో చేసుకోవచ్చు, లేకుంటే చిల్లులు గరిటెలతో కూడా చేసుకోవచ్చు. బూందీ గరిటె అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. చిల్లులు గరిటె అయితే కొద్దిగా లేట్ అవుతుంది, చిన్న గరిటె కాబట్టి. నేనైతే ఇక్కడ బూందీ గరిటెతోనే ఈ కారం బూందీని చేస్తున్నాను. నేను ముందుగానే స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడి ఉండాలి. చూసారు కదా, ఇలా పిండి వేసిన వెంటనే బాగా పొంగుతూ పైకి వచ్చేయాలి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని బూందీ గరిట ఇలా పెట్టేసుకొని ఒక గరిట పిండి మాత్రమే వేసేసుకోవాలి. ఆయిల్ కి మరి ఎక్కువ పైనగా కాకుండా కొద్దిగా మాత్రమే గ్యాప్ ఉండాలి ఆయిల్ కి గరిటకి. ఇలా ఉన్నప్పుడే మనకు బూందీ అనేది చాలా బాగా రౌండ్ గా ముత్యాల్లాగా వస్తుంది. చూసారు కదా, ఇలా దోశ వేసినట్టుగా ఇలా వేసుకోవాలి. పైకి కిందికి తట్టకూడదు. పైకి కిందికి తట్టేసామంటే బూందీకి తోకల్లాగా వచ్చేస్తుంది. ఇదంతా మనము స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టేసామంటే కలర్ తొందరగా వచ్చేస్తాయి, కానీ లోపల మాత్రం మెత్తగా ఉండిపోతాయి, క్రిస్పీగా రావు. కాబట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ బూందీని పైకి తీస్తూ లోపలికి వేస్తూ ఇలా కలుపుతూ ఉన్నామంటే మంచి కలర్ లో ఫ్రై అయిపోతుందండి. బూందీ అనేది చాలా కరకరలాడుతూ వచ్చేస్తుంది. బూందీ అనేది ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుందంటే ఇక్కడ మనకు నొరగలు మొత్తం తగ్గిపోయాయి. చూసారు కదా, ఇలా మొత్తం నొరగలు తగ్గిపోయి పైకి తేలుతూ ఉంటాయి. ఎక్కడే గాని మనకు నూరగలు అనేటివి కనిపించవు. అలాగే గరిటతో ఇలా అన్నామంటే మనకు గలగలమని సౌండ్ కూడా వస్తుందండి. అప్పుడు ఈ కారం బూందీ అనేది క్రిస్పీగా వచ్చేసినట్లు. ఇప్పుడు ఈ కారం బూందీని పక్కకు తీసుకోవచ్చు. ఇది తీసేటప్పుడే మనము స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇంకొద్దిసేపు ఆయిల్ ని వేడి చేసుకోవాలి. ఆయిల్ చాలా బాగా వేడి ఉండాలి. అలాగే గరిటకు అక్కడక్కడ పిండి అనేది క్లోజ్ అయి ఉంటుందండి. పిండి రంధ్రాలుగా అడ్డుపడి ఉంటుంది. ఆ పిండి మొత్తాన్ని కూడా ఇలా నీట్ గా తీసేసుకోవాలి. ప్రతి వాయికి ముందు ఇలా తీసేసుకోవాలి గరిటకు ఉన్నది.
అప్పుడే మనకు బూందీ అనేది చాలా బాగా రౌండ్ గా పడుతుంది. మరొకసారి కూడా వేసి చూపిస్తున్నాను. ఇలాగే క్లీన్ చేసి ప్రతి వాయి కూడా పిండి ఒక గరిటె వేసుకుంటూ గరిటెతో ఇలా దోశ వేసినట్లు వేసుకోవాలి. పిండి కూడా మరీ ఎక్కువ వేసి చేసుకోకూడదు. ఒక గరిటె పిండి మాత్రమే వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే చూసారు కదా ఎంత బాగా ముత్యాల్లాగా పడిపోతూ ఉంటాయో. మనకు ఆయిల్లో ఇలా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేసామంటే ఒకదానికొకటి అంటుకుని పోతూ ఉంటుంది. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత పక్కన తీసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి. తర్వాత మనము హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడి చేసి వేడైన తర్వాతనే మరొక వాయి అనేది వేసుకోవాలి. మనకి ఎక్కడన్నా చిన్న చిన్న బూందీ లాగా పడుతుంది కదా ఆయిల్లో. టీ వడపోసుకునేటివి ఉంటాయి కదా స్టీల్ టీవి, ఈ స్టీల్ వాటిలతో ఎక్స్ట్రా చిన్న బూందీని తీసేస్తే సరిపోతుంది. మళ్ళీ మనము మరొక వాయి ఇలాగే బూందీని వేసేసుకోవాలి. ప్రతి స్టెప్ కూడా మనము నీట్ గా గరిటెని క్లీన్ చేసుకున్న తర్వాతనే బూందీ అనేది వేసుకోవాలి. అలాగే ఆయిల్ లో వేసేటప్పుడు దగ్గరికి పెట్టి గరిట వేసుకోవాలి. మరి ఎక్కువ పైకి పెట్టి వేయకూడదు. అలాగే దోశ తిప్పినట్లుగా ఇలా తిప్పాలి. పిండిని కూడా పైకి కిందికి అనకూడదు. అప్పుడే మనకు ముత్యాల్లాగా రౌండ్ గా వచ్చేస్తుంది కారం బూందీ అనేది. నేనైతే మొత్తం కారం బూందీని ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా ముత్యాల్లాగా రౌండ్ గా వచ్చేసిందో. ఒక ప్లేట్ లో వేసుకున్న తర్వాత ఇప్పుడు గరిట ఇందులో పెట్టేసుకున్నాను. ఆయిల్లోని ఒక హాఫ్ నుంచి 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకోవచ్చండి. ఈ పల్లీలు పైన వేసేటివన్నీ మీ ఇష్టము, ఎన్ని కావాల్సింటే అన్ని వేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని బూందీలోనే వేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు జీడిపప్పును కూడా విడివిడిగా తీసేసుకొని ఇలా ఆయిల్లోనే దోరగా వేయించుకోవాలి. ఎక్కువ కలర్ రాకూడదు, కొద్దిగా ఎర్రగా వస్తే సరిపోతుంది. వీటిని కూడా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బూందీలోనే వేసేస్తున్నాను. అలాగే హాఫ్ కప్పు వరకు తినే శనగలు ఇంకా పుట్నాల పప్పు అంటాం కదా, వాటిని కూడా వేసుకొని ఇలా వేయించేసుకోవాలి. ఈ పుట్నాల పప్పు తినే శనగలు అనేటివి ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు, ఆల్రెడీ ఇవి వేయించినవే కాబట్టి లైట్ గా ఇలా ఆయిల్లో 2 సార్లు అనేసి పక్కకు తీస్తే సరిపోతుంది. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇదంతా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా చిదిమి వేసుకోవాలి. అలాగే వేసామంటే ఆయిల్లో వేసినప్పుడు చిట్లుతాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా చిదిమి ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకొని కొద్దిసేపు ఇలా ఫ్రై చేసి వేసుకోవాలి బూందీలోనే. చూసారు కదా అన్నిటినీ కూడా ఇలాగే ఒక ప్లేట్ లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది పైనుంచి వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు కారపొడి కూడా వేస్తున్నాను. కారపొడి ఇంకా సాల్ట్ అనేది మీ ఇష్టం అండి, మీ ఇష్టానుసారం వేసుకోవచ్చు, మీ రుచికి ఎలా కావాల్సింటే అలా. ఇప్పుడు ఇందులోనే ఒక పావు నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కారపొడి ఇంకా గరం మసాలా కూడా వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ వరకు. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులోనే అటుకులు కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇలా మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా గరిటె సాయంతోనే కలిపేస్తున్నాను. చేత్తో కలపడానికి వీలుండదండి, ఎందుకంటే ఇవన్నీ కూడా బాగా కాలుతూ ఉంటాయి. వేడివేడిగా ఉన్నప్పుడే ఇక్కడ సాల్ట్, కారపొడి, గరం మసాలా వేసుకున్నామంటే ఈ కారం బూందీకి చాలా బాగా పడతాయి అన్ని కూడా. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే ఒక 8 కంటైనర్ లో స్టోర్ చేసుకున్నామంటే మనం 15 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి, చాలా ఫ్రెష్ గానే ఉంటాయి. అంతేనండి, చాలా సింపుల్ గా వీడియోలో చెప్పిన టిప్స్ అన్ని పాటిస్తూ మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.